ఆహార భద్రతలో సంప్రదాయ ఎండబెట్టే పద్ధతులకు పాతకాలపు నిల్వ సూత్రాలకు స్వస్తి పలికి ఫ్రీజ్ డ్రైయింగ్, హీట్ పంప్ డ్రైయింగ్ వంటి నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీలు రాష్ట్రంలో అందుబాటులోకి వస్తున్నాయి. ఈ అంశంపై ఏపీ ఛాంబర్స్, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ అత్యాధునిక టెక్నాలజీని పారిశ్రామికవేత్తలకు పరిచయం చేశారు. ఆహార పదార్థాలు, సీ ఫుడ్లోని పోషకాలను, అసలైన రుచిని 97% అలాగే కాపాడుతూ కోల్డ్ స్టోరేజ్, రెఫ్రిజిరేషన్ అవసరమే లేకుండా గది ఉష్ణోగ్రతలోనే నిల్వ ఉంచే ఈ వినూత్న పద్ధతులు ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ను శాసిస్తున్నాయి. ఈ టెక్నాలజీ వల్ల మీరు ఆ వెజిటేబుల్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, మీట్ కానీ మీరు చాలా రోజులు స్టోర్ చేసుకోవచ్చు విత్ ద సేమ్ ఫ్లేవర్ అండ్ విత్ సేమ్ న్యూట్రిషన్స్, విత్ సేమ్ ప్రోటీన్స్. ఈ టెక్నాలజీ ఏంటంటే మీకు రిఫ్రిజిరేషన్ అనేది అవసరం లేదు. ఈ డ్రై మేక్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నాలజీ నవ్వేడేస్. సో అట్లాంటి టైప్ ఆఫ్ టెక్నాలజీ మనం ఈరోజు ఆంధ్రానే కాదు, ఓవరాల్ ఇండియాలోకి మనం సప్లై ఇస్తున్నాం. దీనివల్ల ఫార్మర్స్కి బెనిఫిటే, ట్రేడర్స్కి బెనిఫిటే, ఎక్స్పోర్టర్స్కి బెనిఫిటే. లేటెస్ట్ అండ్ క్విక్ టెక్నాలజీస్ ఏమున్నాయనేది ప్రాసెసింగ్లో సెక్టర్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకి ఏపీ ఛాంబర్స్ వారు ఒక సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ అనేది పెట్టారు. 2 టెక్నాలజీస్, ఒకటి హీట్ పంప్ డ్రైయింగ్ టెక్నాలజీ, అదేవిధంగా ఫ్రీజ్ డ్రైయింగ్ టెక్నాలజీ. వేరియస్ ఫుడ్ ప్రొడక్ట్స్ మీద ఆ టెక్నాలజీ ఎట్లా మనం యూజ్ చేయొచ్చు, సో ప్రాసెసింగ్లో ఈ టెక్నాలజీస్ని ఎలా అడాప్ట్ చేయాలనేది ఒక సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు ఏపీ ఛాంబర్స్ వాళ్ళు. సో న్యూ టెక్నాలజీస్ ద్వారా వాటి యొక్క షెల్ఫ్ లైఫ్ ఎలా ఎక్స్టెండ్ చేయాలి, అదేవిధంగా హై వాల్యూమ్స్, ఎక్కువ వాల్యూమ్స్ని మనము న్యూ టెక్నాలజీస్ ద్వారా ఎలా హ్యాండిల్ చేసి ఈజీగా వాటిని మనము ట్రాన్స్పోర్ట్ చేయగలము. ఇన్నోవేటివ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ వస్తున్నాయి. హీట్ పంప్ టెక్నాలజీ, ఫ్రీజ్ డ్రైయింగ్ టెక్నాలజీ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. లాజిస్టిక్ కాస్ట్ తగ్గుతాయి. 1 kg ఉన్నది 250 grams స్టేజ్లోకి ఈ ఫ్రీజ్ డ్రైయింగ్, హీట్ పంప్ టెక్నాలజీ ద్వారా తగ్గి మళ్ళీ ఆల్ క్వాలిటీస్ అన్నీ ప్రిజర్వ్ అయ్యి వాడుకునేటప్పుడు రీహైడ్రేట్ అయ్యి మనకి యాజ్ ఇట్ ఈజ్గా ఫ్రెష్ ప్రోడక్ట్ ఫీలింగ్ అనేది వస్తుంది. సో ఓవరాల్గా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ అనేది బాగుంది. ఫుడ్ ప్రాసెసింగ్కి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇది రైట్ టైం ఫర్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇన్వెస్ట్ చేయడానికి కానీ, కొత్త ఆపర్చునిటీస్ అందిపుచ్చుకోవడానికి కానీ.